హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్స్ దూరం వెళ్తున్నామండి. విజయనగరం సమీపంలో జామ మండలం వెళ్తాండి. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందండి, అక్కడికి వెళ్తున్నాము. అక్కడి నుంచి కూడా బయలుదేరి అరకు సమీపంలో ఉన్న వాటర్ ఫాల్కి వెళ్తామండి. రామచంద్రాపురం వాటర్ ఫాల్ అండి, అద్భుతంగా ఉంటుంది. అది కొండల లోపలికి వెళ్ళాలి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, మీరు జామ వాటర్ ఫాల్ చూడండి. ఇవ్వండి, అక్కడి నుంచి అరకు లైన్లో వెళ్తున్నామండి. కష్టతరమైన ప్రయాణము. నా ఫోను అక్కడ పడిపోవడంతో వచ్చిన వాళ్ళ పాత ఫోన్తో వీడియోస్ తీయాల్సి వచ్చిందండి. ఖచ్చితంగా మీరు చూడండి. ఇవ్వండి, వెళ్తున్నాము రామచంద్రాపురం వాటర్ ఫాల్. ఇవ్వండి, చూడండి. మీ వాటర్ ఫాల్కి వెళ్ళిన తర్వాత అగోండి, ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూడండి. కానీ చాలా జాగ్రత్తలు పాటించాలండి. అదంతా కొండ ఏరియాలో ఉంది, చుట్టుపక్కల అంతా కొండలేనండి. మీరు ఇండివిజువల్గా వెళ్ళకండి, చాలా లోపలికి వెళ్ళాలి. అది మటుకు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ వైట్గా ఉందండి. కానీ ఒక్కసారి మరి ఎలా వచ్చిందో బురద నీరు వచ్చి వాటర్ ఎక్కువైపోయిందండి, ప్రెజర్ ఎక్కువైపోయింది. మేము కొంచెం దూరంగా వచ్చేసాము. సింగిల్గా మాత్రం వెళ్ళకండి, ఎప్పుడును ఫ్యామిలీలతో కలిపి వెళ్ళండి. కాకపోతే ఎక్కువ మంది కలిపి వెళ్ళండి. ఆ రూట్ అంతా చాలా బాగాలేదండి. అసలు లోపలికి చాలా కొండల్లోకి వెళ్ళాలి. మీరే చూడండి వాటర్ ఫాల్ని. ఇది రామచంద్రపురం అండి. ఆ కొండలోకి వెళ్ళి చాలా దూరం వెళ్ళాలండి, చాలా కష్టం. మాకైతే చాలా కష్టం అయిపోయింది ఆ లోపలికి వెళ్ళడానికి. బైక్ మీద అయితే చాలా కష్టమండి. రిపేర్ అయితే మటుకు ఎవ్వరు ఉండరండి అక్కడ మెకానిక్ చేయడానికి కూడా. మళ్ళీ చాలా దూరం రావాలండి. కాకపోతే అందరూ వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అది మాత్రం కన్ఫర్మ్. చాలా బాగుందండి వాటర్ ఫాల్ మటుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.